జటాయు అంటే నువ్వు మా తండ్రి కంటే ఎక్కువ నువ్వు ఏంటి మా తండ్రి ఇచ్చాడు ఈ శరీరం ఇచ్చాడు అంతే కదా అంటే జటాయు నువ్వు శరీరం ఇప్పుడు ఆనందించావు మాకు అంటే యూఆర్ గ్రేటర్ మై ఫాదర్ దాన్ మై ఫాదర్ యూఆర్ గ్రేటర్ దాన్ మై ఫాదర్ అంటే నువ్వు దశరథుడి కంటే నువ్వే నాకు ఎక్కువ అంటే దశరథుడి శవాన్ని భరతుడు అంటించాడు కానీ రాముడు అంటించలేదు శవాన్ని నిప్పు జటాయువు నా చేతితో నీకు నిప్పు పెడతాను నా తండ్రి కంటే నువ్వు ఎక్కువ పెంచేది ఎక్కువ నా తండ్రి శరీరాన్ని ఇచ్చాడు అంతకంటే ఏమి లేదు ఆయన అంతకంటే ఏమి ఇచ్చాడు ఏమి లేదు నువ్వు నాకు ప్రాణాన్ని ఇచ్చావు జటాయువు అంటే అది రామాయణం కదా మా ప్రేమ కదా మీరు ఎక్కడ చూసినా ప్రేమ అంటే ఎక్కడ చూసినా ప్రేమ అప్పుడు పొల్లలు ఏరుతున్నాడు పొల్లలు పెట్టాలి మరి పక్షి ఆ పొల్లల్ని పేర్చేప్పుడు శవాన్ని అక్కడ పెట్టి కాల్చాలి లక్ష్మణ ఏంటి నువ్వు ఇక్కడేం కల చేసుకోవచ్చు పొదలు నేనే తీసుకొస్తాను పొదలు ఇది చిత్తి నేనే పేరుస్తాను అంటే నిప్పు నా చేతితో పెడతాను అంటే అలా అన్నీ చేశాడు అన్నీ చేసి అంటించాడు ఏంటి జటాయు శరీరానికి నిప్పు పెట్టాడు ఓ జటాయు అంటే ఇక్కడ ఉన్న మా రాముడు వైభవం ఓ జటాయు మహర్షులు యోగులు అంటే వేలాది సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు అంటే లోకాన్ని మర్చిపోయి శరీరాన్ని మర్చిపోయి వేలాది సంవత్సరాలు తిండి లేకుండా గాలి పీల్చుకోకుండా వేలాది కొద్ది తపస్సు చేసిన వాళ్ళు ఏ పుణ్యలోకాలకు వెళ్తున్నారు అంటే ఆ పుణ్యలోకాలకి వీళ్ళు జటాయు అని అని అలా ఇక్కడ అన్నాడు ఇక్కడ రాముడు ఇక్కడ ఇది రాముడు ఆజ్ఞ ఎవడ నీకు అడ్డించారనుకో ఎవరు అడ్డురాదు నీకు అంటే ఆ పుణ్యలోకాలను వెళతాంటే ఎవరిని అడ్డొచ్చాడు రాముడాజ్ఞది ఏంటది రాముడాజ్ఞ అంటే దాన్ని బట్టాడు ఈశ్వరుడు అని చెప్తాడు భగవంతుడు ఇదే శివుడు చెప్పాడు ఈ పుణ్యలోకాలకి వీళ్ళందరూ ఏ పుణ్యలోకాలకు వెళ్తున్నారో ఆ పుణ్యలోకాలకు వెళ్ళి జటాయు అని మునుకోలేదు అక్కడ అంటే ఇది రాముడాజ్ఞ అది అక్కడ ఉందా వైభవం ఏంటది వైభవం అంతా చివరి మాటలో ఉందా ఇది రాముడాజ్ఞ అక్కడ ఒక్క వాక్యమైన వైభవం